దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబుల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి పరలోక రాజ్యపు ఉపమానములను ధ్యానిస్తూ ఉన్నాము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 45 నుంచి 46 వరకు ఉన్నటువంటి లేఖన భాగాల్లో క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి ఉపమానము, మరి అమూల్యమైనటువంటి ముత్యము. పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుగుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యము కనుగొని పోయి తనకున్నదంతా అమ్మి దానిని కొనును. హల్లెలూయా. మరి ఇక్కడ క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి ఉపమానాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాము. ఇక్కడ ముత్యాల వర్తకుడు ముత్యముల కోసము వెతుకుచ్చు ఉన్నాడంట. ఆ వెతుకుచున్నటువంటి ముత్యాల వర్తకుడు ఒక అమూల్యమైన ముత్యాన్ని కనుగొన్నప్పుడు అతడు తనకున్నదంతా అమ్మివేసి ఆ ముత్యాన్ని కొంటూ ఉన్నాడు, సంపాదించుకుంటున్నాడు. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి ఉపమానంలో మరి ఆ పరలోక రాజ్యము మంచి ముత్యాలను కొనడానికి వెతుకుతున్నటువంటి వర్తకుడు, ఆ వర్తకుడు ఎవరు అంటే క్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. పరలోక రాజ్యములో ఉండేటటువంటి ముత్యముల కొరకు వెతుకుతున్నాడు. ముత్యములు ఎవరు అంటే ప్రియులారా, ముత్యములు విశ్వాసులకు సాదృశ్యముగా ఉంటూ ఉన్నాయి. ఆ ముత్యము ప్రశస్తమైన ముత్యము దేవుని సంఘమునకు సాదృశ్యమైనటువంటిదిగా ఉంటూ ఉన్నది. ఆ సంఘమును సంపాదించిన ఎప్పుడైతే ఆ క్రీస్తు ప్రభుల వారు సంఘాన్ని కనుగొన్నాడో, క్రీస్తు ప్రభుల వారు ఒక్కొక్క విశ్వాసిని ఆయన కనుగొంటూ ఉన్నాడో, ఒక్కొక్క విశ్వాసి క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసముంచి మారు మనస్సు పొంది పరిశుద్ధాత్మను పొందుకొని మరి ముత్యముగా మార్చబడుతున్నాడో, పరిశుద్ధుడుగా తీర్చిదిద్దబడుతున్నాడో, అప్పుడు ఆ ముత్యము దేవుని రాజ్యములో దేవుని రాజ్యములోనికి కొనిపోబడుతుంది. అనగా క్రీస్తు ప్రభుల వారు మరి తన రాజ్యములో ఆ ముత్యాన్ని తీసుకెళ్తున్నాడు. అనగా ఆ రాజ్యములోనికి మనలను తీసుకెళ్తూ ఉన్నాడు. మరి ఆ ముత్యమును సంపాదించడానికి ఆయన తన సమస్తాన్ని ధారపోశాడు. హల్లెలూయా. క్రీస్తు ప్రభుల వారు మరి తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన పెట్టినటువంటి మరి ఆ యొక్క విలువ ఏమిటో తెలుసా ప్రియులారా? ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు, తన ప్రాణాన్ని అర్పించాడు, తన మహిమను విడిచిపెట్టాడు. హల్లెలూయా. ఎఫెసీ పత్రికలో భక్తుడైన పౌలు అన్న మాటలు మరొకసారి మనము ధ్యానించుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 26వ వచనంలో, క్రీస్తు సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతయైనను అట్టిది మరేదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. తన ప్రాణాన్ని అర్పించాడు. తన సంఘమును ఆయన కనుగొన్నటువంటి ఆ ముత్యము, అమూల్యమైనటువంటి ముత్యమును పోలినటువంటి ఆయన సంఘము, ఆ సంఘమనగా నీవు, ఆ సంఘమనగా నేను దేవుని సన్నిధిలో పరిశుద్ధులంగా పవిత్రులంగా ఉండటానికి క్రీస్తు ప్రభుల వారు మనలను ప్రేమించి తన ప్రాణమును అర్పించాడు. అందుకే యేసయ్య అన్నాడు, ఇదిగో మనుష్య కుమారుడు అనేకుల కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని అర్పించడానికి ఈ లోకానికి వచ్చానన్నాడు. హల్లెలూయా. నశించిన దానిని వెతికి రక్షించటానికే మనుష్య కుమారుడు క్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చాడు. పరిశుద్ధత మరి దేవుని యందలి భయభక్తులు నశించిపోతున్నటువంటి ఈ మానవ సమాజమును పాపపు కూపములో మరి చిక్కుకొని అపవిత్రపరచబడినటువంటి మానవాళిని రక్షించడానికే క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి మానవులను ప్రేమించి
ఇదిగో మన అపరాధముల చేతను, మన పాపముల చేత మనం చచ్చి పడిన వారమై ఉండగా మనలను ప్రేమించి, మనలను కనుగొని, మనలను పరిశుద్ధులుగా, పవిత్రులుగా చేసి తన నిత్య రాజ్యంలోనికి మనలను తీసుకెళ్తూ ఉన్నాడు. హల్లెలూయా. భక్తుడైనటువంటి పేతురు కూడా ఇదే విషయాన్ని మనకు బోధిస్తూ ఉన్నాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయంలో, మీరు అమూల్యమైన రక్తము చేత, నిష్కలంకము నిర్దోషమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురా. హల్లెలూయా. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా, అనగా మన పితరులు ఆదాము అవ్వలు చేసినటువంటి పాపము ద్వారా మనము ఈ లోకంలో ప్రవేశించాం. మరి పాపము ద్వారానే పాపములోనే మనము జన్మించాం, పాపములోనే మనము జీవిస్తూ ఉన్నాం. అయినప్పటికీ దేవుడు మనలను ప్రేమించి మన పాపములను తన పరిశుద్ధ రక్తం చేత తుడిచివేసి తన ప్రేమ చేత మనలను కప్పి తన రక్షణ వస్త్రములు మనకు అనుగ్రహించి పరిశుద్ధులుగా, పవిత్రులుగా, అమూల్యమైనటువంటి ముత్యములుగా ఆయన మనలను మారుస్తూ ఉన్నాడు. తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మనలను విమోచిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ పరలోకంలో క్రీస్తు ప్రభుల వారిని గూర్చి పాడుతున్నటువంటి నూతన గీతాన్ని ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9, 10 వచనాల్లో గమనిస్తే, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనంలో ఆ యొక్క సింహాసనం చుట్టూ ఉన్నటువంటి 24 పెద్దలు ఇదిగో ఈ విధంగా అంటున్నారు. ఆ పెద్దలు, ఇదిగో నీవు గ్రంథమును తీసుకొని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవుని కొరకు వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడతారు. హల్లెలూయా. పరలోకమందున్నటువంటి దూతలు, పెద్దలు, సింహాసనం చుట్టూన్నటువంటి ఆ 24 పెద్దలు ఆ యొక్క దేవుని చేతిలో ఉన్న గ్రంథమును విప్పటానికి క్రీస్తు ప్రభుల వారు, ముత్యాల వర్తకుడైనటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారు యోగ్యుడని, ఆయనే వధింపబడిన దేవుని గొర్రెపిల్లయని, ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి ఆయా భాషలు మాట్లాడి వారిలో ప్రతి ప్రజలో, ప్రతి జనములో దేవుని కొరకు మనుష్యులను సంపాదించాడు. హల్లెలూయా. ఆ ముత్యాల వర్తకుడు వెతుకుతున్నటువంటి ఆ ముత్యాలే ఇదిగో దేవుని ప్రజలు. క్రీస్తు ప్రభుల వారు తన స్వరక్తమిచ్చి సంపాదించి దేవుని కొరకు ఒక రాజ్యముగా, ప్రజలుగా ఏర్పరిచినటువంటి ఆ ప్రజలు. హల్లెలూయా. వారు భూలోకమందు ఏలుదురు. వారందరినీ నీవు దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగా, యాజకులుగా చేశావు. హల్లెలూయా. పవిత్రులుగా, రాజులైన యాజక సమూహముగా చేశావు. అందుకే వారంటున్నారు, వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రము పొందనర్హుడని గొప్ప స్వరంతో చెప్పుచున్నారు. వర్ది ఈజ్ ద ల్యామ్ దట్ వాజ్ స్లేయిన్ టు రిసీవ్ పవర్ అండ్ రిచెస్ అండ్ విజ్డమ్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ హానర్ అండ్ గ్లోరీ అండ్ బ్లెస్సింగ్. హల్లెలూయా. ఆ క్రీస్తు ప్రభుల వారు, ఆ ముత్యాల వర్తకుడు, ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘం అనగా నీవు నేను దేవునితో యుగయుగములో నిత్య రాజ్యములో జీవించబోతూ ఉన్నాం. అందుకే ఆ క్రీస్తు ప్రభుల వారు ఐశ్వర్యము, శక్తియు, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరంతో అక్కడ పెద్దలు పరలోకమందు ఆయనను స్తుతిస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు. హల్లెలూయా. అలాగే పరిశుద్ధుడైన పౌలు గారు గలతీ సంఘానికి రాస్తూ 3వ అధ్యాయం 15వ వచనంలో ఇలాగూ అంటున్నాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం నుంచి చదువుకుందాం. ఆత్మను గూర్చి అనగా పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు
అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. హల్లెలూయా. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. సహోదరులారా, మనుష్యరీతిగా మాట్లాడుచున్నాను. మనుష్యుడు చేసిన ఒడంబడిక అయినను స్థిరపడిన తర్వాత ఎవడునూ దాన్ని కొట్టివేయడు, దానితో మరేమియూ కలుపడు. అబ్రహామునకును అతని సంతానమునకును ఆ వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనెను. ఆ సంతానము క్రీస్తు. హల్లెలూయా. ఆ క్రీస్తు ప్రభులవారు నిన్ను నన్ను ఆయన రాజ్యంలో ఆయన సంతానంలో మనం వారసులం కావటానికి ఆయన శాపగ్రస్తుడిగా చేయబడ్డాడు. తన మహిమను వదిలిపెట్టి ఇదిగో ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తన పరలోక మహిమను విడిచిపెట్టి దాసుని స్వరూపము ధరించి తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. హల్లెలూయా. తను తాను నీ కొరకు నా కొరకు శాపగ్రస్తుడిగా మారిపోయాడు. కల్వరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. తన సమస్తాన్ని అర్పించి నిన్ను నన్ను అమూల్యమైన ముత్యముగా మార్చి దేవుని కొరకు పరిశుద్ధ జనాంగంగా, రాజులైన యాజక సమూహంగా, దేవుని సొత్తైన ప్రజలుగా నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. కాబట్టి నా సహోదరుడా, నా సహోదరి, అమూల్యమైన ముత్యము నీవని మర్చిపోవద్దు. దేవుని కొరకు పరిశుద్ధులుగా పవిత్రులంగా జీవించడానికి సిద్ధపడదాం. ఇదిగో ఆయన రాబోతూ ఉన్నాడు. త్వరలో ఆయన రాబోతూ ఉన్నాడు. ఆ ముత్యములన్నిటిని పోగు చేసుకొని దేవుని రాజ్యములో మరి దేవుని కొరకు సమర్పించడానికి, దేవుని సన్నిధిలో సమర్పించడానికి ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. ఇదిగో ఆయన త్వరలో రాబోతూ ఉన్నాడు. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. హల్లెలూయా. ప్రతి నేత్రం ఆయన చూడబోతుంది. నీవు నేను ఆయనతో కలిసి యుగ యుగములు నిత్యరాజ్యంలో జీవించడానికి, మరి అముత్యములన్నిటిని పోగు చేయడానికి, అముత్యములన్నిటిని తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో యుగ యుగములు దేవుని కొరకు సమర్పించడానికి ఆయన రాబోతున్నాడు. నా సహోదరుడా, నా సహోదరి, సమయమును పోనీయక మరి మన హృదయములను సిద్ధపరచుకుందాం. పరిశుద్ధాత్మ చేత నింపబడదాం. మనలో హృదయంలో ఉన్నటువంటి అపవిత్రత, పాపము, కల్మషము తీసివేసుకొని క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తం చేత శుద్ధీకరించుకొని ఆయన మహిమ చేత నింపబడదాం. పరిశుద్ధాత్మ చేత నింపబడదాం. దేవుని కొరకు మరి అమూల్యమైన ముత్యములుగా ఈ లోకంలో జీవిద్దాం. అతి కృప, అతి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చాలా రెక్కల నీడని భద్రపరిచి అయా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దీనివల్ల మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన తండ్రి మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా ప్రభువా, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు తన స్వరక్తమిచ్చి మమ్మల్ని సంపాదించి మమ్మల్ని మీ కొరకు ఒక రాజులైన యాజక సమూహముగా, దేవుని సొత్తైన ప్రజలుగా, దేవుని కొరకు అయా మీ కొరకు తండ్రి మరి మమ్మల్ని కొని నిత్యరాజ్యంలో మీ నిత్యరాజ్యంలో మేము పాలిభాగస్తులగుటకు ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి ఆ గొప్ప భాగ్యం కొరకు మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం. ప్రభా మరి ఈ లోకంలో మీ కొరకు అమూల్యమైన ముత్యములుగా, ప్రశస్తమైన ముత్యములుగా, పరిశుద్ధులంగా, పవిత్రులంగా జీవించి మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభులారి రాకడలో ఎత్తబడి ప్రభా మీతో యుగ యుగములు జీవించే కృప
మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామన ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.